యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును? అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగుజాడలనన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరము. అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేనాలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారమనుకొనిన ఎడలను, నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేనాలాగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనేలేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు.
ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకుత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును. నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను. రాజువలే నేనాయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాని చాళ్లు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దానిననుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను.